శ్రీ న్యూస్ మీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సైబర్ నేరగాళ్ల మోసాలు మితిమీరిపోతున్నాయి. శేషగాని శ్రీనివాస్ అనే వికలాంగుడు కంగల్ హాల్ పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 25వ తేదీన రాత్రి ఒక్కసారిగా ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి 92,000 రూపాయలు డెబిట్ అయినట్లుగా మెసేజ్ రావడం జరిగింది. తన మొబైల్కు ఎలాంటి ఓటీపీలు రాకుండానే డబ్బులు డెబిట్ అయ్యాయి. దీంతో బ్యాంక్ను ఆశ్రయించి స్టేట్మెంట్ తీసుకోవడంతో ఒక్కసారిగా 60,000, రెండోసారిగా 32,000 డెబిట్ అయినట్లుగా ఉంది. సైబర్ నేరగాళ్లు చేసిన మోసానికి కంగుతున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తన డబ్బులు తనకు ఇప్పించాలని, తమకు జరిగిన అన్యాయం వేరొకరికి జరగకుండా చూడాలని, సైబర్ క్రైమ్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు. నైట్ 8 గంటల 5 నిమిషాలకు నా ఫోన్ నుంచి అమౌంట్ అమౌంట్ ఒకటి 60,000, ఒకటి 32,000, మొత్తం 32,000 మొత్తం డిబిట్ అయింది నా ఫోన్ నుంచి, నా ఫోన్ ద్వారా. నేను ఫోన్ చూసా, చూసిన తర్వాత అమౌంట్ చూసా, మొత్తం ఫోన్ చూసాను, ఫోన్ చూసాను. నా ఫోన్ చూస్తే ఆ ఫోన్ అమౌంట్ మొత్తం ఏమంటే షాక్ చూస్తే మొత్తం ఉంటుంది. ఆ తర్వాత ఓటీపీతో మొత్తం వచ్చేసి ఓటీపీ వచ్చింది మెసేజ్. తర్వాత ఏమంటే కొద్దిగా బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ కొత్త బ్యాంక్లో పేమెంట్ ఇస్తారు మీరు పోసే డైరెక్ట్గా నైట్ 8 గంటలకు ఆయన ఆ ఫోన్ షాప్లో పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. తెచ్చి చూసేసరికి దాంట్లో పైసలు పోయినాయి. పైసలు పోయినా చూసి ఎంక్వైరీ చేస్తే ఏం లేదు దాంట్లో. బ్యాంకులు అడిగితే ఏమంటారు, బ్యాంకు పోయినాయండి, ఎవరికో పోయినాయి, మరి మేము ఏం చేయమని చెప్పి బ్యాంకులు పట్టించుకొట్టారు. కేసు పెట్టుకొని సైబర్ క్రైమ్లో కేసు పెట్టారని చెప్పేసి వాళ్ళు అంతే చెప్పారు వాళ్ళు. తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. ఈ విషయం ఏంటంటే మేము ప్రజలకు చెప్పే విషయం ఏంటంటే, ఎలాంటి క్లిక్ మామూలుగా ఎలాంటి యాప్లు కానీ ఎలాంటి లింకులు కానీ వచ్చినా కూడా మీరు దయచేసి వాటి క్లిక్ చేయొద్దు. ఇంకోటి సైబర్ నేరాలతో చాలా జాగ్రత్తగా ఉన్నాం, మేము కూడా అందరికీ చెప్తున్నాము. ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. తర్వాత పోలీస్ వాళ్ళు కూడా, సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా దయచేసి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా డీల్ చేసి ఈ కేసులు మొత్తం ఛేదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మాకు దాదాపు 92,000 రూపాయలు ఒకే 2 వీక్లో పోయినాయి. ఒకసారి 60,000, ఒకసారి 32,000 పోయినాయి. దయచేసి ఈ విషయంలో మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. పోలీసు వాళ్ళకు థ్యాంక్ యూ.